యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఆదివారమున ప్రభు మందిరంలో ఇలాగా చేరుకొని ఇంతవరకు దేవుని ఆరాధించడం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. మరి మందిరంలో కూర్చున్న బిడ్డలందరికీ, అంతేకాదు మైక్ ద్వారా వాక్యం ఇచ్చిన ప్రతి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న కీర్తనలు 73వ కీర్తన 25వ వచనం చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఆమేన్. ఆకాశమందు ఎవరున్నారంట? ఆకాశమందు ఎవరున్నారంట? నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఆకాశమందు నాకున్నావు. ఇక భూమి మీద నాకేది అక్కరలేదు. ఇక నాకు ఏది అక్కర్లేదు, నువ్వు నాకుండగా అదే నాకు చాలు. ఆకాశంలో నువ్వు ఉన్నావు, భూమి మీద నేనున్నా. నువ్వు నా దేవుడవు, నేను నీ బిడ్డను. ఈరోజు నువ్వు నాకుండగా నాకేది కూడా ఈ భూమి మీద అక్కర నాకు లేదు అని చెప్తున్నాడు. భక్తుడైన దావీదు ఆ రీతిగా చెప్తూ ఉంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏమైతే దేవుని అడగాలని ఇష్టపడుతున్నావో, దేవుని దగ్గర ఏది పొందుకోవాలని ఇష్టపడుతున్నావో, ఆ దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నావు. ఈరోజు మనం అడగాల దేవుని దగ్గర, అప్పుడే మనం పొందుకుంటాం దేవుని దగ్గర నుండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంతకు దేవుని అడుగుతున్నావా? ఎన్నో పర్యాయములు మనసును అడుగుతున్నాం. మనసును మనకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈరోజు దేవుడైతే నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నావు. నువ్వు దేవుని ఏమైతే నువ్వు అడగాలని ఇష్టపడుతున్నావో, ఈరోజు దేవుడు తక్షణమే నీకు ఇస్తాడు. ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో, ఒక భక్తితో, ఒక ఆశతో దేవుడు నా పట్ల ఈ కార్యము చేస్తాడు అని నువ్వు అనుకుంటే, అది నీకు మంచిది అనుకుంటే, అది ఇచ్చేవానికి దేవుడి గుడిక నీకు మంచిది అనుకుంటే ఆయన ఇవ్వగలడు. ఒకవేళ మనము అపనమ్మకముతో అడుగుతుంటే దాన్ని మనం పొందుకోలేము. నమ్మకముతో అడుగుదాం, దేవుని దగ్గర పొందుకుందాం. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. అడుగుడి మీకు ఇవ్వను, వెదుకుడి మీకు దొరుకును. చూడండి, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు అడిగిన వాటిని దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు. ఈరోజు నువ్వు పొందుకునే వానికి ఉన్నవా? అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను దేవుడు నీకు అత్యధికమైగా ఇవ్వబోతున్నాడు. ఏదైతే నువ్వు దేవుని దగ్గర అడగాలని ఇష్టపడి మోకాళ్ళొంగి దేవుని నువ్వు అడుగుతూ ఉంటే, ఈరోజు అడుగువాడికి చూడండి, అడుగుడి మీకు ఇవ్వను, వెదుకుడి మీకు అడుగుడి మీకు ఇవ్వను. ఈరోజు అడగాలంట, దేవుణ్ణి అడగాలని నువ్వు అడిగితే ఆయన కాదు అనే దేవుడు ఎంత మాత్రము కాదు. నువ్వు అడగాల. నీ ఇంట్లో ఏ పరిస్థితులైనా సరే, నీ ఒంట్లో ఏ అనారోగ్యంగా ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికైనా సరే, నువ్వు ఏ ఇబ్బందులలో ఉన్నప్పటికైనా సరే, ఈరోజు దేవుని దగ్గర నువ్వు అడిగితే, అడుగుడి మీకు ఉన్నాడు, వెదుకుడి మీకు దొరుకు. ఈరోజు వెతకాలంట, అడగాల దేవుని దగ్గర. దేవుని దగ్గర అడిగిన తర్వాత దాన్ని పొందుకోవడానికి దేవుడే నీకు సహాయం చేస్తాడు. వెతకాల, నువ్వు అడగాల, అడిగి నాకు ఇచ్చినాడు, దాన్ని వెతకాల, వెతికి నువ్వేం చేయాలా? పొందుకునేవాడుగా ఉండాలి. అంతేకాదు, మరి బైబిల్ గ్రంథంలో ఆదికాండం యాకోబు మరి మనకు అక్కడ కనపడుతున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం చూడండి. యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూడి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన
యాకోబు తొడగూడి వలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమని అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు యాకోబు కనపడుతున్నాడు. యాకోబు దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. దేన్ని అడుగుతున్నాడు అంటే ఆశీర్వాదాలు అడుగుతున్నాడు, దైవ దీవెనలు అడుగుతున్నాడు. మనుషుల దీవెనలు కాకుండా దేవుని దీవెనలు నాకు కావాలని, దేవుని దీవెనలు పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు యాకోబు. గత దినాలలో, పూర్వపు దినాలలో మనుషుల దీవెనలు పొందుకున్నాడు. ఇప్పుడు నాకు మనుషుల దీవెనలు నాకు వద్దు, నాకు దేవుని దీవెనలే కావాలా, దేవుని ఆశీస్సులే నాకు కావాలని చెప్పి దేవుని దీవెనలు కోరుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే యాకోబుని దగ్గరికి దేవుడు వచ్చినాడు. యాకోబు చేసే ప్రార్థన, యాకోబు అడిగేదాన్ని బట్టి దేవుడు యాకోబు దగ్గరకు వచ్చినాడు. ఏంటి ఇంత గొప్పగా చేస్తున్నాడు ప్రార్థన, ఇంత రుచిగలగా చేస్తున్నాడు ప్రార్థన, ఇంత ఆర్భాటంగా చేస్తున్నాడు ప్రార్థన, ఈ ప్రార్థనలో పొందిక కలిగిన ప్రార్థన, ఈ ప్రార్థనలో పశ్చాత్తాపడిన ప్రార్థన ఎంతగా అడుగుతున్నాడో అని చెప్పి దేవుడు ఆ పరలోకం నుండి భూమి మీదకి వచ్చినాడు. ఎప్పుడైతే ఆ పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత యాకోబు ముందు నిలవన్నాడు. యాకోబు చేసే ప్రార్థన విన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు కూడా దేవుడు వినాలని ఇష్టపడుతున్నాడు. యాకోబుకు జవాబు ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా జవాబు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని దగ్గర నుండి మనం జవాబు పొందుకోవడానికి ఉంటున్నామా? దేవుని దగ్గర నుండి యాకోబు పొందుకున్నట్లుగా మనం ఎందుకు దేవుని దగ్గర నుండి పొందుకోలేకపోతా ఉన్నాం? మనము పొందుకోవాలండి కదా. యాకోబు దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవడానికి ఎంతగానో దేవుని దగ్గర పశ్చాత్తాపన్నాడు. అంత కాదు, పశ్చాత్తాపన్నాడు. ఎంత పశ్చాత్తాపన్నాడో అంత పశ్చాత్తాపన్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి దేవుడు రావడం ఎంత గొప్ప అద్భుతం చూడండి. భూమి మీద యాకోబు అంటానే మనందరికీ తెలుసు మోసగాడు అని. అలాంటి మోసగాని జీవితంలోనికి దేవుడు రావాలని ఇష్టపడ్డాడు. ఈరోజు మన జీవితంలోనికి ఎందుకు దేవుడు రాకూడదు? మనం ఆశించకూడదు. దేవుడా, నువ్వు నా జీవితంలోనికి రా, దేవుడా నా అవసరతలన్నీ తీర్చు, నా కుటుంబ అవసరతలన్నీ తీర్చు, మా అక్కర్లన్నీ తీర్చు, నా కుటుంబాన్ని హెచ్చించు అని దేవుని ఎందుకు మనం అడగలేకపోతున్నాం? మీ కుటుంబాన్ని ఎన్నో సమస్యల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. మీ కుటుంబాలలో ఎందుకు దేవుని అడగలేని పరిస్థితుల్లో ఉంటున్నారు? మీ పిల్లల విషయంలో, మీ భార్య విషయంలో, మీ భర్త విషయంలో, మీ కుటుంబంలో ఒకవేళ తీరని కోరికలైనా, అవి తీరని సమస్యలైనా, ఒకవేళ అవి ఏమైనా ఉన్నప్పటికీ అవి తీర్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యాకోబు జీవితంలో నా సమస్యలు ఎవరు తీర్చలేరేమో అనుకున్నాడు, నాకు బ్లెస్సింగ్స్ ఎవరు ఇవ్వలేరేమో అనుకున్నాడు. ఇవి పొందుకున్న ఆశీస్సులు అవి తాత్కాలికమైనవే కానీ ఈరోజు దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనుషుల వల్ల ఇది కాదు, కానీ స్వయాన దేవుని ద్వారానే అవుతుంది అని చెప్పుకొని మోకాళ్ళొంగి ప్రార్థన చేసినాడు. ఎప్పుడైతే మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నాడో దేవుని అడుగుతా ఉన్నాడు, దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నాడు. నువ్వు మోసగానివే, నువ్వు ప్రార్థన ఎలా చేయగలవు? నువ్వు మోసగానివే, ఈ ప్రార్థన ఎలా చేయగలవు? వెంటనే నన్ను నా దగ్గరికి నువ్వు రావద్దు అన్నట్లుగా దేవుడు దొబ్బేసినాడు. అయినప్పటికీ కూడా దావీదు యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని దగ్గరికి పదే వస్తూనే ఉన్నాడు. దేవునికి కోపం పుట్టింది. వెంటనే కాలికి కొట్టినప్పుడు ఆ తుంటినరం ఇరిగిపోయింది, ఆ తొడ దగ్గర ఇరిగిపోయింది. అయినప్పటికీ కూడా ప్రార్థించడము ప్రారంభించింది, వదిలిపెట్టలేదు. యాకోబులో ఉన్నది పట్టుదల, యాకోబులో ఉన్నది మంచి ఒక విశ్వాసం, యాకోబులో ఉన్న భక్తి ఏంటంటే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఆ దేవుడు నాకు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇంకా వెంటనే దేవునికి కనికరం వచ్చింది. రాత్రంతా పెనుగులా అన్నాడు,
రాత్రంతా ప్రార్థించినాడు, నిద్ర మానుకున్నాడు, రాత్రంతా ఒంటరిగానే దేవుని దగ్గర గడిపినాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వింటున్నాడు. చివరికి తెల్లవారుతుంది. యాకోబుని అంటున్నాడు, యాకోబు తెల్లవారుతుంది, ప్రజలు చూస్తారు, యాకోబు ప్రజలు చూస్తారు, నన్ను వదిలిపెట్టు. నువ్వు ప్రజలన్నా చూడు, నువ్వైనా చూడు, ఎవరైనా చూడి, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేది లేదు, ప్రసక్తే లేదు. ఎందుకు? నువ్వు నన్ను ఆశీర్వదించాలా. నీకేం కావాలా? ఆశీర్వాదాలు. అవునా? అయితే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అరుగు నువ్వేనా? మరి రాత్రంతా పశ్చాత్తాప ప్రార్థన, రాత్రంతా కన్నీటి ప్రార్థన, రాత్రంతా దేవుని దగ్గర గడిపినాడు. మరి తెల్లవారింది. మరి దేవుని యొక్క హస్తము యాకోబు మీదకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యాకోబు అడుగుతున్నాడు. యాకోబు అడుగుతూ ఉంటే యాకోబు దేవుని దగ్గర నుండి ప్రతిఫలాన్ని పొందుకుంటా ఉన్నాడు. ఆమేన్. యాకోబు నీ పేరు ఏం పేరు అన్నాడు. నా పేరు యాకోబే అన్నాడు. అయితే నీ పేరు ఇప్పటి నుండి యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడును. ఆమేన్. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు ఏం చేసినాడంటే ఆశీర్వదించినాడు. యాకోబును ఏం చేసినాడంట? ఆశీర్వదించినాడు. చూడండి 30 వచనం అక్కడే. అంతకంటే ముందు మరి 28 వచనం చదవండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోను పోరాడికి వెళ్తివి కనుక ఇక మీదట నీ పేరు యాకోబు అని ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని, అందుకు ఆయన, నీవు ఎవరి నిమిత్తమై నా పేరు అడిగిదు అని చెప్పి అక్కడుండి అతనిని ఆశీర్వదించను. ఆమేన్. నీవు ఎందు నిమిత్తమై నా పేరు అడిగితివని చెప్పి అక్కడ ఏం చేశాడంట? అతనిని ఆశీర్వదించను. యాకోబు నేను ముఖాముఖి 30 వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణం దక్కిందని ఆ స్థలంకు పెనూయేలు అని పేరు పెట్టాను. ఆమేన్. పెనూయేలు అంటే దేవుని ముఖము. పెనూయేలు అంటే అక్కడ దేవుణ్ణి ముఖాముఖిగా చూసినాడంట. దేవుణ్ణి చూసి మానవుడు బ్రతకలేడు. ఏమంట? మానవుడిని దేవుడు ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి చూస్తాడో ఆ మానవుడు బ్రతకలేడు. మోసే సీనాయి కొండ మీద 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. దేవుని యొక్క ముఖకాంతి ఎవరి మీదకి వచ్చింది? మోసే మీదకి వచ్చింది. మోసే కిందికి దిగినప్పుడు ప్రజలు చూడలేకపోయినారు. మోసేలో ఉన్న ఆ యొక్క తేజస్సును, ఆ యొక్క వెలుగును చూడలేక అందరూ చేతులు అడ్డం పెట్టుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు మనిషిలోనికి వస్తేనే ఆ వెలుగులో ఉండి కదా. చూడండి, 2 గంటలు 3 గంటలు ఏకదాటిగా మీరు దేవుని దగ్గర గడపండి ప్రార్థనలో. బైబిల్ చదివే విషయం కాదు, ఉత్త ప్రార్థనే. 2-3 గంటలు ప్రార్థన చేయండి. మరి 4వ గంట తెరిచినప్పుడు నువ్వు కళ్ళు ఎట్లుంటాయి తెలుసా? ఒక వెలుగై ఉన్నట్లు కనపడుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా మరి యాకోబు ముఖాముఖిగా దేవుణ్ణి చూసినాడు. అయినా ఏమన్నాడు తెలుసా? నేనైనా ఈరోజు దేవుణ్ణి చూసి బ్రతికినా, నేను ఈరోజు దేవుణ్ణి చూసి బ్రతికి. ఈరోజు మరేమో ఆరాధన చేసింది. మరేమో ఫస్ట్ టైం ఈరోజు మైకులు లేక మరి ఇంకా సరైన రీతిలో మనకు అవగాహన కనిపించలే. అదే మైకులు ఏంటంటే చాలా వాళ్ళ భర్త కంటే బాగా చేసింది. మరి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునితో ప్రార్థన చేయడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే దేవుని ఆరాధించడానికి ఇష్టపడతామో కదా. ఓనామాలు రానివాళ్ళంతా ఆరాధన చేస్తున్నారు, చదువు రానివాళ్ళంతా ఆరాధన చేస్తున్నారు. ఇదంతా ప్రభువు కృప. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా మరి యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూసిన, అయినా నేను బ్రతికిన. అందుకనే ఈ స్థలానికి ఏం పేరు పెడుతున్నా? పెనూయేలు. పెనూయేలు అంటే అర్థం ఏమి? ఇది దేవుని యొక్క ముఖము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి ఏదేమైనప్పటికీ కూడా యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూసిన, నా ప్రాణం దక్కింది. పెనూయేలని నేను పేరు పెడుతున్నా. పెనూయేలు అనే అర్థము దేవుని యొక్క
ముఖము అని అర్థం. అంతేకాదు దేవునితో పోరాడినాడండి. దేవునితో పోరాడిన. ఈరోజు మనుషులతో పోరాడవచ్చు కదా, భార్యతో భర్త పోరాడవచ్చు, భర్తతో భార్య పోరాడవచ్చు, వీళ్ళిద్దరు భార్య భర్తలతో పిల్లలు పోరాడవచ్చు, కానీ సంఘంలో పోరాడవచ్చు. కానీ దేవునితో పోరాడగలమా? దేవునితో ఎవరైనా నేను పోరాడి గెలిచిననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక యాకోబు తప్ప కదా. యాకోబు పోరాడినాడు. హల్లెలూయా. యాకోబు పోరాడినాడు. నీ ప్రార్థన కూడా పోరాడే ప్రార్థన ఉండాలి. నీ ప్రార్థన ఎట్లుండాలా? దేవునితో పోరాడేది. మనుషులతో కొట్లాడుతుంటాం బయట రోడ్ల మీద. దేవుడు అది ఇష్టపడడు. ఇదే గొడవ ఎవరితో పడాలను? దేవునితో. నువ్వు మోకాళ్ళొంగి ప్రభు సన్నిధిలో దేవుని దగ్గర నువ్వు ప్రాధేయపడి అడగాల. దేవుణ్ణి పట్టు విడివకోకుండా కదా, దేవుణ్ణి పట్టుదలతో, ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో మరి నిజంగా దేవుని దగ్గర మనం అడగాల, పోరాడాలి. మనుషులతోనూ దేవునితోనూ పోరాడిన వ్యక్తి ఒక యాకోబు మాత్రమే. ఆమేన్. మనుషులతో పోరాడినాడు, దేవునితో పోరాడినాడు, అన్నతో పోరాడినాడు, నాయనతో పోరాడినాడు కదా. మరి అది ఏదేమైనప్పటికీ మరి మేనమామతో కూడా అన్ని చోట్ల పోరాడి చివరికి ఎవరితో పోరాడదాం అనుకున్నాడు కదా. నన్ను ఎవరు మరి తలదించేటోడే లేడు అని అనుకుంటాం, కానీ మనకంటే తలదించేవాడు ఇంకొకడు ఉంటాడని కూడా మనకు తెలియని స్థితి కదా. ఏదేమైనప్పటికీ అందరితో పోరాడినాడు. చివరికి నేను ఈసారి మనుషులతో పోరాడకూడదు, నేను దేవునితోనే పోరాడాలని ఒక తీర్మానంతో బయటకు వచ్చాడు. ఆమేన్. ఎవరితో పోరాడాలంట? ఇంకా భార్యతో పోరాడను నేను, మరి అన్నదమ్ములతో పోరాడను, రక్త సంబంధులతో పోరాడను, సంఘముతో పోరాడను, పాస్టర్తో పోరాడను, నేను ఎవరితో పోరాడను. ఇప్పుడు నేను ఎవరితో పోరాడాలా? నేను దేవునితో. కంకణం కట్టుకున్నాడు. ఈరోజు మీరు ఎవరైనా నేను దేవునితో పోరాడతామని అంటారు, చేయొచ్చని చూద్దాం. ఈరోజు వెరీ గుడ్. మరి కరుణాకరణ చేస్తున్నాడు. ఈరోజు మనం ఎవరితో పోరాడాలంటే ఇక మనుషులతో పోరాడడం వేస్ట్, మనుషులతో కొట్లాడడం వేస్ట్, మనుషులతో వాదించడం వేస్ట్. ఎవరితో వాదించాలంట? మెరీనా దేవునితో పోరాడాల. ఎవరితో పోరాడాలంట? శోభా దేవునితో పోరాడాల. ఈ రోజు నుండి దేవునితో కదా. చాలా మంది గొడవ పోయినప్పుడు గెర్రెకి సెంటర్లో ఈ గెర్రె దాటిదిరా నీ ముఖం చీలుచ్చా అంట. నీవు నిజంగా మనిషివైతేనే కదా, మన భాష వేరు. ఇంకా నువ్వు మనిషివైతే ఈ గెర్రె దాటిరా చూసుకుంటా నీ కథ. గీ చెప్తా, నేను చూస్తాను నీ కథ. మనుషులతో కొట్లాడడం గొడవలే కానీ, అల్లరిలే కానీ, అల్లరి పాలే కానీ. ఈరోజు అదే మనము దేవునితో గొడవ పెట్టుకుందాం, దేవునితో వాదన పెట్టుకుందాం, దేవునితో పోట్లాడుదాం. దేవునితో ఏం చేయాలంటే సునీల్ భార్య ఎవరితో కొట్లాడాలి? నువ్వు దేవునితోనే కొట్లాడు. ఇప్పుడు ఎవరితో కొట్లాడంటావు? లాజరు దేవునితో. మరి దేవునితో గొడవ పెట్టుకుందాం. ఎలాగా? ఆధ్యాత్మికమైన స్థితిలో మళ్ళా మరి ఏం అని కాదు, దేవునితో ఆధ్యాత్మికంగా ప్రార్థనా జీవితం కలిగి, పట్టుదల కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ప్రార్థన చేస్తూ నీ కన్నీటి ప్రార్థన చేస్తుంటే. ఇప్పుడు యాకోబు ఎవరితో కొట్లాడుతున్నాడు? ఎవరు ఓడిపోయినారు? ప్రజలందరూ ఓడిపోయినారండి. ఆమేన్. ఎవరు ఓడిపోయినారు? ప్రజలందరూ ఆయన ముందు ఓడిపోయినాడు. ఆయనకే గెలిచినాడు. ఆయనకే గెలుపు ఆయనకే గెలుపు వచ్చింది. యాకోబుకే, మోసగానికే గెలుపు వచ్చింది. ఆమేన్. ఎవరికైనా రౌడీవానికే గెలుపు వచ్చేది, మెత్తనోనికి గెలుపు వచ్చేదే, గాయగుండోళ్ళకే గెలుపు వచ్చేది, మరి మెత్తగుండేటోళ్ళకి గెలుపు వచ్చేదే రాదు. ఇప్పుడు యాకోబు మరి మోసగాడు, మోసం చేస్తుంటాడు కదా. ఇద్దరు ఇంట్లో పిల్లలు ఉంటే మరి చిన్నోడి పెద్దోళ్ళని కొడతాడు. ఏమంట? చిన్నోడే మళ్ళీ ఏమంటాడు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి మా అన్న కొట్టాడు అంటాడు. వాడు లేదులేమా నేను కొట్లాడినాడు. అయినా కానీ వాడు మెత్తగా మాట్లాడేందుకు మరి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మరి కొట్టినట్లే ఉన్నాడు పెద్దోడు అనుకుంటాడు, కానీ వీనేటే పడేంటి ఫస్ట్ కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మా ఇంట్లో కూడా నా కూతురు నా కొడుకు మరి కూతురు ఊరికి అట్లా అని ఉంటుంది అంతే. వీడు గుదుముతాడు, అట్లే గుదిమింటాడు, 2 ఏట్లు కొట్టింటాడు. పాప ఏటేమో నేను చూసిండాను, వీనేటైతే గుదిమేటప్పుడు నేను చూస్తాను.
ఎందుకంటే శబ్దం వచ్చంటది బాగా వీడు కొట్టేటప్పుడు. మరి వెంటనే రే ఏంద్రా అట్లా కొడుతున్నావు అక్క అంటే అక్క కొట్టేది. అక్క ఎట్లా కొట్టింటది, ఊరికి ఇట్లా అని ఉంటుంది అంతే. వీడు ఇట్లా కొట్టింటాడు. యాకోబు కొడుక అందరిని ఓడించనే ఉన్నాడు. ఏమంట? అందరిని ఓడించనే ఉన్నాడు. చూద్దాం ఇప్పుడు దేవునితో కూడా పోట్లాడుతా, దేవునితో కూడా గొడవ పెట్టుకుంటా, నాదే గెలుపు ఆయనదే చూద్దాం అంటున్నాడు. ఇంతకు దేవుడు ఏమైపోయినాడండి? దేవుడు ఏమైపోయినాడు? ఓడిపోయినాడు. ఆమె దేవుడు ఏమైపోయినాడు? ఓడిపోయినాడు. ఎవరు గెలిచినారు? యాకోబే గెలిచినాడు దేవుని ముందు. ఉదాహరణకు నీ కొడుకు, నువ్వు ఇద్దరు కుస్తీలు పట్టినారనుకోండి. నీ కొడుకు 7 ఏళ్ళు ఉంటాయి, నీకు 30-35 ఏళ్ళు ఉంటాయి తండ్రిగా. ఇద్దరు కుస్తీలు పట్టినారనుకో, వాడు ఓడిపోతే నువ్వు బాధపడతావు, వాడు బాధపడితే నువ్వు బాధపడతావు. కాబట్టి ఓడినట్లుగా నువ్వేం చేస్తావు? నువ్వే ఓడిపోయి వాడిని గెలిపిస్తావు. ఆమె నువ్వే ఓడిపోయి గెలిపిస్తావు. అప్పుడు వాడు నవ్వుతూ ఉంటే తండ్రికి సంతోషం. ఒకవేళ రే నువ్వు ఇదేందిరా అని చెప్పి తండ్రి బుడిక ఇట్లా అన్నాడు అనుకో, వాడిని ఓడికొట్టినాడు అనుకో, ఓడిపోయినాక సుర్రా నువ్వు ఓడిపోయినావు చూర్రాడు అనుకో, వాడు లోపల మదన పడుతాడు. ఏమంట? లోపల బాధపడుతూ ఉంటాడు. బాధపడుతుంటే ఆ బాధను తండ్రికి తెలుస్తుంది. ఆ బాధ వెంటనే మళ్ళా కుస్తీ పడతాను కదా, ఈసారి ఎవరో చూద్దామని చెప్పి అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే చెయ్యి లూజ్ ఇచ్చాడు. వాడు బుడికైన చేతిని కిందికి పడే కొడతాడు. అరే నువ్వేరే గెలిచినావు నాకు. అప్పుడు వాడికి ఎంత సంతోషం ఉండదు తెలుసా? ఎంత హ్యాపీగా ఉంటాడు తెలుసా? వాడు అంత హ్యాపీగా ఉండేందుకు వాడి సంతోషాన్ని తండ్రి చూస్తాడు, చూసి ఆనందిస్తాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు జరిగిన సన్నివేశం కూడా ఇదే యాకోబు జీవితంలో. ఎప్పుడు గెలుపు గెలుపు గెలుపు. ఇప్పుడు యేసయ్యతో కూడా గెలిచినాడు. ఆమె యేసయ్య గెలిపించినాడండి అతన్ని. యాకోబును యేసయ్య గెలిపించినాడు. యాకోబులో ఉన్న ఆనందాన్ని, యాకోబులో ఉన్న సంతోషాన్ని, యాకోబులో ఉన్న ఉత్తేజాన్ని చూసి దేవుడు కూడా సంతోషిస్తున్నాడు. ఈరోజు నీ విషయంలో కూడా నువ్వు చేసే ప్రార్థనలో నిన్ను గెలిపిస్తాడు. నువ్వు చేసే ప్రార్థనలో నిన్ను, నీ కుటుంబాన్ని గెలిపించడానికి మీ ఇంటికి వస్తున్నాడు, నీ ఒంట్లోకి వస్తున్నాడు, నీ దగ్గరికి వచ్చి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడు ఓడిపోతుంటే బాధ కదండి. అందుకే కానీ యాకోబును దేవుడు ఏం చేసినాడు? గెలిపించినాడు. మనుషులతోనూ దేవునితో పోరాడినాడని యాకోబు పేరు ఇశ్రాయేలు అని పేరు పెట్టి యాకోబుని తీసేసినాడు, ఆశీర్వదించినాడు. ఆమేన్. దేవుని హస్తం ఇప్పుడు ఎవరి మీదకి పోయిందండి? యాకోబు మీదకి పోయి, దేవుని హస్తం యాకోబు మీదకి పోయి, తల మీదకి పోయి ఆశీర్వదించిపోయినాడు. అదే నువ్వు నేనేమంటావు? యేసుప్రభుని అయితే ప్రభా మోసగాన్ని ఆశ్రయించావు, నన్ను ఆశ్రయించవా? మోసగాను ఉన్న భక్తి చూసినారా? మోసగాను ఉన్న విశ్వాసం చూసినారా? మోసగాని జీవితంలో ఉన్న పశ్చాత్తాపం చూసినారా? రాత్రంతా నిద్ర మేలుకొని, రాత్రంతా కుటుంబాన్ని వదిలిపెట్టి, రాత్రంతా కుటుంబాన్ని, పిల్లలను, భార్యను అందరిని వదిలిపెట్టి రాత్రంతా ఎక్కడ కూర్చున్నాడండి? మరి పట్టుదల కాదా? ఇది విశ్వాసం కాదా? ఇది నమ్మకం కాదా? ఇలాంటి నమ్మకం, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే నిన్ను కూడా ఈరోజు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు, నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు, నీ జీవితంలో ఒక మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకటో సమూయేలు గ్రంథంలో, ఒకటో సమూయేలు గ్రంథం, ఒకటో సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో కొట్లాడి భార్య భర్తలు వచ్చినారు అనుకోండి, భార్య మగం ఎట్లుంటుందండి? దుఃఖంతో ఉంటుంది. ఆమెకు బాగా తెలిసిపోయింది ఎట్లుంటుందంటే దుఃఖంతో ఉంటుంది. ఒకవేళ భార్య కొట్టింది అనుకో భర్తను, భర్త ఎట్లా కూర్చుంటాడు? చర్చిలో మౌనంగా కూర్చుంటాడు. అట్లా కూడా తెలుసా నీకు? హల్లెలూయా. బహు దుఃఖంగా కూర్చుంటాడు కదా. మనోవేదన లోపల పెట్టుకుంటాడు. ఏం పెట్టుకుంటాడు? మనోవేదన, ఆ దుఃఖము లోపల ఉంచుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు హన్న మందిరానికి ఎట్లా పోయిందంట? బహు దుఃఖాక్రాంతులో వచ్చి, ఎట్లా పోయిందంట దేవుని మందిరానికి? బహు దుఃఖాక్రాంతులో వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఎట్లా ఏడ్చందంట దేవుని దగ్గర? ఏడ్చడం మీరు, బహుగా ఏడ్చడం మీరు. బహుగా అంటే ఎంత? ఇంకా దండిగా, ఇంకా ఎవరు ఆపలేదని,
ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఆపలేరండి. బహుగా ఏడుస్తుందట, రోధిస్తుంది దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఏడ్చలే. ఇన్నాళ్ళు నేను ఏడ్చి పెట్టిన మనుషులలో ఆ మనుషులందరూ నన్ను తక్కువ చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇదే ఏడుపు ఎవరి దగ్గర ఏడ్చా? ఒక కంకరం కట్టుకుందండి, దేవుని దగ్గర ఏడ్చాలని ఒక తీర్మానంతో వచ్చింది దేవుని మందిరానికి. మోకాళ్ళు వంగింది ఏడ్చాలి, మోకాళ్ళు వంగింది ఏడ్చు. కొంతమంది వాక్యం చెప్పాడు ఓ ఏడ్చుంటారు. నేను వాక్యం చెప్పి ఏడ్చుంటే మీకేం అర్థమవుతుందా? నేను ఏడ్చుకుంటే వాక్యం కదా, నేను ఏడ్చుకుంటే వాక్యం నీకు అర్థమవుతుందా? ఎప్పుడు ఏడ్చుంటాడు ఈ మనిషి ఎవరు అనుకుంటారు. పాస్టర్లు అట్లా చాలా మంది ఉన్నారు, ఏడ్చుకుంటూ ఏడ్చేది మీ ఇంటికాడ ఏడ్చు, లేదంటే యేసయ్య పాదాల దగ్గర ఏడ్చు. వాక్యం చెప్పేప్పుడు ఎప్పుడో యేసయ్య శిలువ దర్శనాన్ని చూస్తేనే ఏడిపోచ్చేది మనకు. యేసయ్య శిలువ దర్శనాన్ని మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టే దేవుడు. ఆ శిలువలో ఆ యొక్క దర్శనాన్ని చూస్తే ఏడుపు వస్తుంది. వాక్యం చెప్పేప్పుడు ఎందుకు వస్తుంది ఏడుపు? నేను ఏడ్చడం, మిమ్మల్ని ఏడిపించడం. బయట పోయి ఏముండే వాక్యము కరుణాకరణ అని ఎలిసి అడిగినాను సంఘ పెద్ద. ఏదో ఏడ్చాలి నుకులు, ఆ ఏడిపే మాకు అది కనపడుతుంది, కానీ వాక్యం మాత్రం. కొద్దిమంది ఉండారండి పాస్టర్లు, చిన్నదానికి ఏడ్చడమే పెద్దదానికి ఏడ్చడమే. మనం ఏడుపు ఎక్కడ ఏడ్చాలా? యేసయ్య పాదాల దగ్గర ఏడుద్దాం. ఎక్కడ ఏడుద్దాం సుధాకర? యేసయ్య పాదాల దగ్గర ఏడ్చండి, ప్రజల పాదాల దగ్గర ఏడ్చొద్దండి. నువ్వే దైవం అని ప్రజలను పట్టుకొని నువ్వు ఏడ్చొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో అన్న భర్త దగ్గర ఏడ్చింది, మనకేమండి పిల్లలే లేరు అని. బయట ఏడ్చింది, మాకు పిల్లలే లేరు. డాక్టర్ దగ్గర పోయింది, అన్ని దగ్గర పోయి అంతా జరిగింది, ఇంకెక్కడ లాభమే లేదు. చివరికి ఈ ప్రజల దగ్గర ఏడ్చి లాభమే లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఏడ్చాలా? తీర్మానంతో వచ్చిందండి, తీర్మానంతో వచ్చింది. ఈరోజు మీ ఇంట్లో కూడా అవసరతలు తీరాలంటే, మీ సమస్యలు తీరాలంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఏడ్చాలా? యేసయ్య పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర. ఇప్పుడు అన్న వచ్చింది చర్చిలో, ఎవరు లేరు, ఎవరు లేరు, ఒంటరిగానే ఉంది. ఇప్పుడు బాగుంటుంది ప్రార్థన, దేవుడు వింటాడని చెప్పి ఇప్పుడు గట్టి చేస్తుంది, లోపల చేస్తుంది, లోపల చేస్తుంది, మదన పడుతూ లోపల ఆంతర్యంలో నుండి చొచ్చుకొని వస్తుంది ఆ మాటలు. పెదవులు ఒక్కటే కదులుతా ఉన్నాయి. ఏమంట? పెదవులు ఒక్కటే కదులుతా ఉన్నాయి. మరి పాస్టర్ గారు అట్లా కూర్చున్నాడు కుర్చీలో. ఎవరు పాస్టర్ గారు? ఏలియా. ఏలియా గారు అట్లా కూర్చున్నాడు. ఆమె దిక్కే చూచాడు, ఇట్లా ఏం చేస్తుందో చూచాను కట్టుకో. గిటి చేయొచ్చు కదా, మేము వినొచ్చు కదా ప్రార్థన. కానీ ఇప్పుడు పాస్టర్లకు చెప్పుకుంది, ప్రజలకు చెప్పుకుంది, ఎవరు తీర్చలే. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవడానికి వచ్చింది? ఆయన ఆరాధించే వాళ్ళందరూ ఏం చేయాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే లోపలనే ప్రార్థన చేస్తూ ఉంది. పెదవులు ఒక్కటే అల్లాడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే పెదవులు అల్లాడుతున్నాయో ఈ ఏలియా గారు చూస్తా ఉన్నాడు, ఏమన్నా తాగొచ్చిందేమో, ద్రాక్షరసం ఏమైనా ఎక్కువ దాగొచ్చిందేమో, ద్రాక్షరసం దాగొచ్చిందేమో మధ్య. మీకు తెలుసో లేదో, ఆడోళ్ళు కూడా తాగుతారు లేదు, తొలమూడులో ఎవరు తాగట్లే కదా, ఎవరు తాగరు. మా యాడికిలో లైన్లో నిలబడితే మందు ఇస్తున్నాం, లైన్లో నిలబడండి, ఆడోళ్ళు కూడా నిలబడతారు మందు తీసుకోవడానికి. భర్తల కోసం నువ్వు తాగినట్లేగా ఫోటో తీసినానుకో, నీ కోసమే కానీ భర్త కోసమే కాదు కదా. కాబట్టి మరి తెలంగాణలో ఎక్కువ ఆడలు తాగుతారు, తెలంగాణలో కళ్ళు తాగుతారు కదా. మరి నీరా అంటారు, అది కళ్ళు తాగుతారు. ఆ కళ్ళు తాగితే అది కూడా మత్తు వస్తుంది. కళ్ళు తాగడం కూడా పాపమే. మళ్ళీ ఆడు తాగుతున్నారు తెలంగాణలో, మనం తాగుతాం అనుకుంటారు మీరు. ఏమైనా మద్యం ఎప్పటికీ కూడా మనము దాని జోలికి వెళ్ళకూడదు, తాగకూడదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అన్న లోపల పెదవులు ఒకటి అల్లాడుతూ ఉంటే ఏమైనా తాగొచ్చిందని ఇంకా అనుకుంటా ఏమనిందంటే, ఒక్కసారి అట్లా ఆమె అన్నాడు, ఏమన్నా తాగొచ్చినావా అని. ఏమంట? ఏమన్నా తాగొచ్చినావా అని. అయ్యా
నీ దాసురాలు నేను అలాంటి దాన్ని నేను దేవునితో నా దుఃఖమంతా వెళ్ళబూస్తున్నానయ్యా, నా బాధ అంతా వెళ్ళబూస్తున్నా. నా బాధ ఎంతుందో తెలుసా? అందరూ కొట్లాడుతానే అంటున్నారు. ఆ నింద నేను పడలేక ఇదిగో ఇలాగ ఏడ్చుకుంటా కూర్చున్నా. ప్రార్థనలో నేను దేవునికి చెప్పుకోవాలని వచ్చిన. నీ దాసురాలు అట్లాంటి దాన్ని. అప్పుడు వెంటనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఏలియా గారు కూడా ఉన్నారు, నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నీకు మరి దయ చూపుతాడు అంటున్నాడు. ఆమె మళ్ళీ ఇప్పుడు ఈమె ఏందో తెలుసా? గర్భఫలం అడుగుతూ 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 మగపిల్లోడిని అడుగుతోంది. మళ్ళా ఏమంట ఇప్పుడు మరి ఏదేమైనప్పటికీ లాజరు గ్రామ సర్పంచ్ దగ్గర పోయి, అయ్యా నాకు ఇల్లు లేదు, స్థలం ఇయ్యే, నాకు ఇల్లు కట్టుకుంటా అని. యాడుండే ఇప్పుడు స్థలాలు అన్నీ ఫుల్ అయిపోయినాయి, ఏమో నువ్వేం చేస్తావేమో, నాకు కావాలా, ఇచ్చపో, నీకు రేపు ఆరం కల్లా బయటకు వచ్చి ఇంట్లో నుండి ఆయన దగ్గర మాట్లాడి మళ్ళా నువ్వు పోయి రోడ్డారికి ఏమంట నీకు స్థలం కావాలా? మళ్ళీ ఇప్పుడు ఏమడుగుతున్నాడు? స్థలాలు లేవు అంటున్నాడు, కానీ నీకు సాయం చేస్తాను అన్నాడు. మళ్ళీ బయటికి పోయి ఇంట్లో నుండి మళ్ళీ లోపలికి వచ్చి ఏమడుగుతున్నాడు? రోడ్డారి అయ్యా, ఇది ఇచ్చేదేనంగా. ఇవి అడిగేది ఏంది తెలుసా? నాకు నేను గొడ్రాలను, ఆ గొడ్రాలను ఎంతో తీసేయి ప్రభా అంటే పర్వాలే. మళ్ళీ ఏమని నాకు మగపిల్లోనేయి అంటుంది. ఏమంట? నాకు మగపిల్లోనేయి, ఆడపిల్లని ఇవ్వద్దు. ఇది కూడా మళ్ళా అడిగేది ఒకెత్తు, మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి మరి ఇంకొక మాట అంటుంది. ఏమని తెలుసా? ఈ ఒక్క కుమారుని నీకే అర్పిస్తా, కొట్టని తప్పదు. ఇప్పుడు లాజరు రోడ్డాలు ఇచ్చి ఏం చేస్తావు నేనంటే, నువ్వు ఇచ్చి చూడండి. ఇచ్చినాక ఆయన సర్పంచ్ బొమ్మ ఆడబెట్టినాడు అనుకో, ఉదాహరణకు ఒక మాట, సర్పంచ్ బొమ్మ చేపించి విగ్రహం పెట్టినాడు అనుకో, సర్పంచ్ బండి వేసుకొని కారు వేసుకు అటు ఇటు పోయేప్పుడు దాన్ని చూసినప్పుడు ఎవరిని మెచ్చుకుంటాడు? గ్రామంలో ఎవరిని మెచ్చుకోడు? లాజర్ని. లాజర్కి ఎంతో భక్తి ఉంది నా మీద, ఎంతో ప్రేమ ఉంది అనుకుంటాడు. ఇప్పుడు ఈ యొక్క అన్న కొడుకే కావాలి, నాకు ఎవ్వరు వద్దని చెప్పి ఆ కొడుకుని ఇచ్చినాక మళ్ళీ ఏం చేస్తుంది? ఈ కొడుకు నీకే కొట్టని తప్పట్లు గట్టి. దేవుడు దీని విషయంలో ఏమైనాడు? మహిమ పొందినాడు. ఆమె ఏం పొందినాడు కదా. కొన్నిసార్లు పిల్లలు తండ్రిది బర్త్డే అయితే, నైనా నాకు ఒక 100 రూపాయలైనా పడింది అంట. ఏదో చెప్పురండి, ఏం లేదు నాకు పడింది అంట. ఆ 100 రూపాయలకో ఏదో డ్రెస్ తీసుకొచ్చి నాయనకి ఇచ్చాడు అనుకో, ఆ తండ్రి ఎంత సంతోషించాడు? ఎందుకు ఇస్తున్నాడంటే నీ బర్త్డే కదా పడు అని ఇస్తాడు కదా. నిన్నటి దినంలో వీడియో క్లిప్పు నేను చూసిన, చిన్నది నా కొడుకు చూపిస్తూ నేను చూసినాక మా కొడుకు కూడా చూపించిన. హెల్మెట్ పెట్టుకొని ఒక పెద్ద ఆయన పోతా ఉన్నాడు. పోతూ ఉంటే మధ్య బస్ స్టాండ్లో పోయిన తర్వాత సన్న బండి ఆపి అట్లే కూలిపడి చచ్చిపోయాడు. అందరూ పరిగెత్తుతూ వచ్చి ఏమైంది అని చూస్తే నోట్లో బురుగు వచ్చాడు. అప్పుడు హెల్మెట్ తీస్తే హెల్మెట్లో లోపల దాక్కుంది పాము. అది చిన్న పాము దాక్కున్న తర్వాత దాన్ని చూపించింది. వాడు చూసి నా కొడుకు ఏమంటారంటే, పెట్టుకునేది నువ్వే హెల్మెట్, నువ్వే భద్రంగా ఉండాలా, నాకు కాదు, నువ్వు భద్రంగా ఉండాలా అని చెప్పినాడు. ఏమన్నా నువ్వే భద్రంగా ఉండాలా అని చెప్పి హెల్మెట్ నిన్న నేను తాడిపత్రి పోయి ఇచ్చిన. ఒక ఇల్లు ఓపెనింగ్ ఉంటే ఆ హెల్మెట్ బయట పెట్టినా, అది తీసుకొని పోయి లోపల ఇట్లా బోర్లో పెట్టినాడు. ఇట్లా పెట్టకుండా నేను మామూలుగా ఇట్లా అట్లా పడేస్తంట. వాడు కింద పెట్టేసినాడు. మళ్ళీ పెట్టొచ్చి నాకేమంటాడంటే, నేను భూమి కానిచ్చిన బండలకు అది పురుగు పాము ఎక్కదు లోపలికి, అట్లా పెట్టినాను, కానీ రేపు తోలమడికి పోతున్నావు, మళ్ళీ చూసుకొని పెట్టుకో. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలు మీ మీద ఎంతో ప్రేమ కదా. ఈరోజు దేవుడు కూడా మన పట్ల ఎంతో ప్రేమ ఉందో తెలుసా. మనం కూడా అలాంటి ప్రేమ దేవుని మీద కలిగిన వారంగా ఉండాలి. ఈరోజు హన్న కొడుకుని అడిగింది, కొడుకుని దేవుడు ఇచ్చినాడు.
అడుగుడి మీకు వెదుకుడి మీకు అడుగుడి మీకు వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అడిగిన వాడికి అంటారు, ఊహించిన వాడికి అంటారు. ఎవరికి ఇచ్చాడు? మీరు విశ్వాసంతో అడగండి. ఈ రోజు నుండి 2025 సంవత్సరం నుండి మీరు అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. ఆమేన్. మీరు అడగాలంతే దేవుణ్ణి, అప్పుడే మీరు పొందుకుంటారు దేవుని దగ్గర. అడగకపోతే దేవుని దగ్గర మనము ఎంత మాత్రము కూడా పొందుకోలేము. హల్లెలూయా. చూడండి, రాజులు 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మూడవ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాగాను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడు నేను నువ్వు కొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమునకు తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవరు? కాబట్టి నేను మంచి చెడు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలా సెలవిచ్చును, దీర్ఘాయును ఐశ్వర్యను శత్రువులను నీ ప్రాణమునైన నడక న్యాయమును గ్రహించుటకు అనే వివేకం అనుగ్రహించుకొని నీవు అడిగితివి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా, నీవు నా దేవుడు అయిన నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను ఏం చేస్తున్నావు? రాజుగా నియమించుతున్నావు. నా తండ్రి రాజుగా ఉన్నాడు, మరి దావీదు చనిపోయినాడు. మా తండ్రికి బదులుగా నన్ను రాజుగా ఉంచుతున్నాను. అయితే ఈ గొప్ప జనానికి, వారికున్న జ్ఞానానికి నాకున్న జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. నాకు వివేకమే లేదు, నాకు జ్ఞానమే లేదు, నాకు తెలివి లేదు. అయితే ఈరోజు నాకు ఒకటి, ఆ ప్రజలను నేను చూసుకోవాలంటే నాకు జ్ఞానం ఎంతైనా అవసరం. ఆ జ్ఞానం నాకు దయచేయి, ఆ తెలివితేటలు నాకు దయచేయి, ఆ బుద్ధి వివేకాన్ని దయచేయి. ఎక్కువ అయ్యొద్దు, తక్కువ అయ్యొద్దు, సరి సమానము దేవు. ధనవంతునిగా గుడిగా చేయొద్దు, దరిద్రునిగా చేయొద్దు, మరి మధ్య రకముగా నన్ను ఉంచు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అందరి ప్రార్థనలు దేవుడు వినేవాడుగా ఉన్నాడు, అందరి మనవులు దేవుడు వినేవాడుగా ఉన్నాడు. ఈరోజు హన్నా ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, యాకోబు ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, సొలొమోను ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఎందుకు వినడు? నీ అవసరతలు ఎందుకు తీర్చడు? నీ కష్టాలు ఎందుకు తీర్చడు? నీ సమస్యలు ఎందుకు తీర్చడు? నీ పేదరికానికి ఎందుకు విడుదల ఇవ్వడు? నీకు కలిగిన జబ్బును విడుదల ఎందుకు ఇవ్వడు? నీకు గొడ్రాలు ఉన్న నువ్వు ఎందుకు పిల్లలు ఇవ్వడు? నీ విశ్వాసంతో, నమ్మకంతో, భార్య భర్త ఇద్దరు నమ్మకంతో ఉండాలి. భర్త ఒకడు నమ్మకం ఉంటే సరిపోదు, భార్య ఒకరు నమ్మకంగా ఉంటే సరిపోదు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎంతైతే దేవుళ్ళు ఎదుగుతారో, ఎంతైతే దేవుని అడుగుతారో, అలాంటి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలిగిన వాడుగా ఉన్నాడు. గట్టిగా తప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగే ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. సొలొమోనులో మరి రాజుల కాలంలో ఇప్పటికి కూడా సొలొమోనుకున్న జ్ఞానం, సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానము ఇక ఎవరికి కూడా దేవుడు అంత జ్ఞానము ఇవ్వలేదు, ఎవరికి కూడా లేదు. దేవుడు ఒక్కటే మాట అన్నాడు సొలొమోను, ఇంకా నీలాంటి వాడు ఇంకా పుట్టాడు అన్నాడు. అంతే, నీలాంటి వాడు మరి ఇంతటి జ్ఞానం కలిగిన వాడు ఎవరు ఉంటారు భూమి మీద అని దేవుడే మరి తెలియజేసినాడు. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జ్ఞానం కలిగి మనం ఉందాం, అలాంటి తెలివి కలిగి మనము జీవిద్దాం. అయితే మరి ఏదేమైనప్పటికీ కూడా కొండల తోట నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ వచ్చును? ఎవరి వలన సహాయం కలుగును? ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు,
ఈరోజు అడిగితే దేవుని దగ్గర మనం పొందుకుంటాం. అడగకపోతే దేవుని దగ్గర మనము ఎంత మాత్రము పొందుకోలేము. మరి ఎస్తేరు గ్రంథంలో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహస్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరం 10వ నెలలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. అన్ని జనులందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యములు పొందాను. అతడు రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను. ఆమె హల్లెలూయా. ఆమెను వస్తీకి బదులుగా ఏం నియమించాడంట? రాణిగా. ఎస్తేరు ఏమైపోయిందంట? రాణి కావాలని అడిగాను, అది దేవుడు అనుగ్రహించను. ఆమె ఏమంట? దేవుడు ఏం చేసినాడంట? ఎస్తేరును ఏం చేసినాడు? రాణిగా మార్చాడు. మరి ఆయన కిరీటం ఎవరికి ఇచ్చినాడంట? రాజు కిరీటం ఎస్తేరు రాణి తల మీద పెట్టినాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి ఎస్తేరు ఆశించింది రాణి కావాలని, దేవుణ్ణి అడిగింది, దేవుడు రాణిగా ఆమెను చేసినాడు. ఎస్తేరు ఒక రాణిగా దేవుడు చేయడానికి కారణం అంటే ఆశించింది కాబట్టి. అంతేకాదు, హిజ్కియాకుడికి మరణకరమైన రోగం వచ్చింది. ఏమంట? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఇంకా చనిపోయే దశ ఆసన్నమైంది. ఇక బ్రతికే అవకాశాలు లేవు. చనిపోవడానికి సిద్ధం. మరి ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త వెళ్ళి, ఏమయ్యా నువ్వు చనిపోతున్నావంట, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. అంతే. వెంటనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దైవజనుడిని ఏమీ అనుకోకుండా మోకాళ్ళు లొంగి ఏం చేసినాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేసినాడు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసినాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మరి హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుస్సును పెంచినాడు. ఎన్ని సంవత్సరాలు అంట? 15 సంవత్సరాలు ఆయుస్సును పెంచినాడు. ఈరోజు మన జీవితంలో దేన్నన్నా కోల్పోయినావేమో, నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు. ఒకవేళ చదువు కావచ్చు, ఒకవేళ వివాహం కావచ్చు, ఒకవేళ ఉద్యోగం కావచ్చు, ఒకవేళ నీ వ్యాపారం కావచ్చు, ఏదైనా నువ్వు కోల్పోయినావేమో, దాని విషయంలో ఈరోజు దేవుడు నీ పక్షాన ఉండి నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు చేసే ప్రార్థన విశ్వాసం, నువ్వు అడిగేది దేవుని దగ్గర నమ్మకంతో. ఎప్పుడైతే దేవుని దగ్గర విశ్వాసంతో నమ్మకంతో మనం అడుగుతామో ఖచ్చితంగా మనం పొందుకోగలం. అడగకపోతే దేవుడు ఇవ్వడు. మరి అడగంది అమ్మ అన్నం పెట్టదు అన్నట్లుగా ప్రభువును మనం అడిగితే యేసు ప్రభును మన కుటుంబంలో ప్రతి అవసరత యేసుక్రీస్తు ప్రభువు వారు తీరుస్తాడు. అడిగిందల్లా మనం పొందుకుంటాం. మనం అడిగిందల్లా మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర, మరి ఆయన పాదాల దగ్గర మరి ఎంతోమంది భక్తురాలు ప్రార్థించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. మనం పొందుకుందాం దేవుని దగ్గర నుండి ప్రతిఫలం పొందుకొని దేవుని దగ్గర నుండి నువ్వు ఆశించిన దాన్ని దేవుని దగ్గర నుండి పొందుకుందాం. ఈరోజు అడగల్లా దేవుని దగ్గర పొందుకుంటాం. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.